సంవత్సరం గోదావరి బేసిన్లో ఫుల్ వర్షాలు పడ్డాయి. ఇవాళ ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఫుల్ వర్షాలు పడ్డాయి. దీన్ని అదృష్టంగా భావించాలి. మొత్తం రెండు గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఈసారి కరువు లేకుండా అసలు నదులు పాడడమే కాకుండా మొత్తం చెరువులు కుంటలు నిండి మొత్తం వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉంటే ఒకవైపు ఒక 2,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ జనరేషన్ మీద వచ్చినాయని చెప్పి రాస్తూ ఉంటే ఒక 2,000 కోట్ల రూపాయలు కరెంటు అదనంగా మన ఖర్చు అనేది బంద్ అయిందని అంటూ ఉంటే మరి నువ్వు చేసే పని ఏంటిది? నువ్వు అంచనా ఉండాలి కదా, బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కదా. ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందిస్తావు? నాకేమైనా అవసరం ఉంటే నేను కదా చేసుకోవాల్సింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి పక్కకు పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో, ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో, నీకు ఎంత కావాలనో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకునే లాభం ఏమున్నది? ఇప్పుడు కుండలో పువ్వు ఉందంటే ఆకలి కాదు, బువ్వలేని వెళ్తే ఆకలి ఎక్కువ అవుతుంది. ఇవాళ ఎరువులు దొరకలేవని చెప్తే చాలామంది ఎగబడేటువంటి పరిస్థితి ఉండదు. 2 బస్తాలు కొనుక్కుంటారు, 4 బస్తాలు కొనుక్కుంటే పరిస్థితి ఉండదు. ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు. దొరికాయి అనుకున్నప్పుడు మొత్తం యాసంగి కూడా ఇప్పుడు లైన్ కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ వాతావరణం ఎవరు కల్పించింది? మీరే కదా కల్పించింది. ఎరువుల కొరత ఉండదు, తాత్కాలికంగా ఇబ్బంది అయింది, రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలం రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి. నానో యూరియా ఉంది, వాడితే వచ్చే లాభం ఏంది, నష్టమైంది, శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగం ఎడ్యుకేట్ చేయి, వాడిచ్చే ప్రయత్నం చేయి. ఇవాళ చూస్తున్నాం ఎక్కడ పదక్కని ఒక కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మా బుడగ శివబాబు గారు చెప్తున్నారు, నా ఒక్క కాన్స్టిట్యున్సీలో 7 దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టిందని చెప్పాను. నేను ఇప్పటి నుంచి వస్తుంటే వేణు వెంకలు లైన్ కట్టింది, ఇక్కడి నుంచి వస్తుంటే ఇంకెక్కడ లైన్ కట్టింది. అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్రపు పరిస్థితి బంద్ పెట్టి రైతాంగం, నీకు రైతు చాలా ఇంపార్టెంట్, నీకు తెలుసు తెలంగాణ జీవనాధారమే వ్యవసాయం. రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పండి, నేను రైతు బంధిస్తా, నేను రుణమాఫీ చేస్తా, ఇవన్నీ కాదు. రైతు మొట్టమొదలు కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం, తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం. ఇవాళ నువ్వు 500 రూపాయలు ఇస్తా అని చెప్పిన సన్న వాళ్ళకి ఇచ్చినా ఇప్పటివరకు వచ్చినాయి మీరు చెప్పండి? మాటలు తప్ప. అందుకని మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతన లేదు, అదరగొట్టి బతుకుతున్నారు తప్ప గాడి చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్లాపింగ్ టాక్టిక్స్ తోటి వాళ్ళు చలమని అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం డొల్లతనం ఏందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. నేను ఒకటే అంటున్నా, ప్రభుత్వం బేజాలకు పోవద్దు. ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే అన్ని నేనే చేస్తా కదా, మీ ప్రతిపక్షాలు అవసరమని అనుకున్నాడు. కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టాలి. వడ్ల కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుండే. ఇట్లాంటి సీజన్ మొదలైంది, ఎరువుల సమస్య, ఇతర సమస్యతో ఆల్ పార్టీ